నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు స్థిరాస్తి రంగానికి ఊతమిచ్చే దిశలో ఏపీ సర్కార్ కీలక నిర్ణయాలు భవన నిర్మాణాలు లేఅవుట్ల అనుమతులకు నిబంధనల సరళీకరణ వైసీపీ సర్కార్ నాశనం చేసిన స్థిరాస్తి రంగాన్ని పరుగులు పెట్టిస్తామన్న చంద్రబాబు అక్రమ కట్టడాలను ఉపేక్షించబోమని హెచ్చరిక తిరుపతి ఘటన మృతుల కుటుంబాల్లో ఒకరికి కాంట్రాక్ట్ ఉద్యోగం టీటీడీ నిర్ణయం రేపు బాధిత కుటుంబాలకు పరిహారం చెక్కుల పంపిణీ రైతు భరోసాపై స్పష్టతనిచ్చిన సీఎం పంట వేయకున్నా సాగు భూములకు ఇవ్వాలని ఆదేశాలు అనర్హులను పక్కాగా గుర్తించాలని ఆదేశం జనవరి 26 నుంచి జిల్లాల్లో రేవంత్ పర్యటన గ్రామ వార్డు సభల్లో రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ లబ్ధిదారుల ప్రకటనకు సూచన ఫార్ములా కేసులో బిఎల్ఎన్ రెడ్డిని విచారించిన ఏసీబీ కేటీఆర్ అరవింద్ కుమార్ వాంగ్మూలాల ఆధారంగా ప్రశ్నించిన అధికారులు రికార్డు స్థాయికి పతనమైన రూపాయి డాలర్తో పోలిస్తే తొలిసారి 86.10కు క్షీణత దేశీయ స్టాక్ మార్కెట్లలో కొనసాగుతున్న నష్టాలు పెను విధ్వంసం మిగిల్చిన లాస్ ఏంజల్స్ కార్ చిచ్చులు మరుభూమిని తలపిస్తున్న ప్రభావిత ప్రాంతాలు 12 లక్షల కోట్ల ఆస్తి నష్టం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగా రియల్ ఎస్టేట్ రంగానికి ఊతమిచ్చేలా ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది భవన నిర్మాణాలు లేఅవుట్ల నిబంధనలు సులభతరం చేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది లేఅవుట్లలోని రోడ్లను 12 మీటర్ల నుంచి 9 మీటర్లకు కుదించిన సర్కార్ ఇకపై 500 చదరపు మీటర్లకు మించిన స్థలాల్లో చేపట్టే నిర్మాణాలకు సెల్లార్లను అనుమతించనున్నట్టు తెలిపింది అలాగే టీడీఆర్ బాండ్ల జారీ కమిటీ నుంచి రెవెన్యూ సబ్ రిజిస్ట్రార్ను తొలగించిన సర్కార్ రాష్ట్ర జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న స్థలాల అభివృద్ధి కోసం 12 మీటర్ల సర్వీస్ రోడ్ ఉండాలి అనే నిబంధన తొలగించింది ఆంధ్రప్రదేశ్లో స్థిరాస్తి ఎస్టేట్ రంగాన్ని ప్రోత్సహించే దిశలో ఏపీ సర్కారు కీలక నిర్ణయాలు తీసుకుంది ఈ మేరకు భవన నిర్మాణాలు లేఅవుట్ల నిబంధనల్ని సులభతరం చేస్తూ ఏపీ బిల్డింగ్ రూల్స్ 2017 ఏపీ ల్యాండ్ డెవలప్మెంట్ రూల్స్ 2017లకు సవరణలు చేస్తూ ఉత్తర్వులిచ్చింది కేంద్రం జారీ చేసిన బిల్డింగ్ బైలాస్ లో కొన్ని మార్పులు చేసిన ఏపీ సర్కారు రియల్ ఎస్టేట్ రంగాన్ని ప్రోత్సహించి ఆర్థికాభివృద్ధి పరుగులు పెట్టించే లక్ష్యంతో భవన నిర్మాణాలు లేఅవుట్ల నిబంధనల్లో మార్పులు చేసింది ఇందుకు సంబంధించి ఢిల్లీ హర్యానా మహారాష్ట్ర మధ్యప్రదేశ్ గుజరాత్ ఒడిషా కర్ణాటక తదితర రాష్ట్రాల్లో అనుసరిస్తోన్న విధానాలను అధ్యయనం చేసిన తర్వాత ఏపీ టౌన్ ప్లానింగ్ చట్టం 1920లోని నిబంధనల్లో మార్పులు చేస్తూ ఆదేశాలిచ్చింది కొత్త నిబంధనల ప్రకారం లేఅవుట్లలో రోడ్లను 12 మీటర్లకు బదులు 9 మీటర్లకు కుదించింది అలాగే 500 చదరపు మీటర్ల పైబడిన స్థలంలో చేపట్టే నిర్మాణాలకు సెల్లార్లు నిర్మించేందుకు అనుమతి ఇచ్చింది బహుళ అంతస్తుల భవనాల సెట్ బ్యాక్ నిబంధనల్లో మార్పులు చేసింది 5 అంతస్తుల లోపు నిర్మాణాలకు ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా మార్పులు చేశారు 10 మీటర్ల కంటే ఎత్తైన భవనాల ప్రణాళికల్ని యజమాని ఆర్కిటెక్ట్ ఇంజనీర్ సర్వేయర్ ఇలా ఎవరు సంతకం చేసి ఆన్లైన్ లో పెట్టినా డీమ్డ్ టు అప్రూవల్ అన్న తరహాలో అనుమతులిచ్చేలా నిబంధనలను సరళతరం చేసింది గేటెడ్ కమ్యూనిటీలకు గ్రూప్ డెవలప్మెంట్ నిబంధనలు వర్తింపచేయాలని నిర్ణయించింది 30 మీటర్ల ఎత్తు దాటిన భవనాలకు ఎన్విరాన్మెంటల్ డెక్లను అనుమతిస్తూ నిబంధనల్ని సవరించింది రాష్ట్ర జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న స్థలాలను అభివృద్ధి చేసేందుకు 12 మీటర్ల సర్వీస్ రోడ్డు ఏర్పాటు చేయాలన్న నిబంధన తొలగించింది రైల్వే ట్రాక్ ఆనుకుని ఉన్న చోట చేసే నిర్మాణాలకు ఎన్ఓసి అవసరం లేకుండా నిబంధనల్లో మార్పు చేసింది 200 మీటర్ల కంటే ఎత్తైన భవనాలకు హెలిప్యాడ్ ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని కల్పించింది ఇందుకు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఐఐటి జేఎన్టీయు ఏయు వెంకటేశ్వర విశ్వవిద్యాలయాల ఇంజనీరింగ్ విభాగాల నుంచి కట్టడం భద్రతపై అనుమతి అవసరమని పేర్కొంది సింగిల్ విండో ద్వారానే అనుమతులిచ్చే విధంగా నిబంధనలో మార్పులు చేర్పులు ప్రభుత్వం చేసింది 100 యూనిట్ల కంటే ఎక్కువ నివాసాలున్న భవన సముదాయాల రహదారుల విషయంలోనూ నిబంధనలను సరళతరం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది వ్యవసాయ భూముల్లో పౌల్ట్రీ ఫార్మ్స్ ఏర్పాటుకు వెసులుబాటు కల్పిస్తూ అనుమతి ఇవ్వాలని నిర్ణయించారు టీడీఆర్ బాండ్లు అవసరం లేని వారికి ఆ విలువకు సంబంధించి అక్కడే నిర్మాణం చేసుకునే విధంగా అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ సంస్కరణలతో అనధికార లేఅవుట్లకు భవన నిర్మాణాలకు అడ్డుకట్ట పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది అనుమతుల కోసం అన్ని కార్యాలయాల చుట్టూ తిరగకుండా సింగిల్ విండో ద్వారానే అనుమతులివ్వనున్నందున సమయాన్ని తగ్గిస్తాయని ప్రభుత్వం తెలిపింది ఈ మార్పులతో ప్రణాళికాబద్ధంగా ఉండే పట్టణాలు నిర్మితమవుతాయని ప్రభుత్వం భావిస్తోంది.
ఆంధ్రప్రదేశ్కు వైసీపీ హయాంలో జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు బిల్డ్ ఏపీ నినాదంతో ముందుకు వెళ్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. నిర్మాణ రంగాన్ని గాడిలో పెట్టేందుకు నిబంధనలన్నింటినీ సరళీకృతం చేశామని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి, అమరావతి నిర్మాణంతో పాటు స్థిరాస్తి రంగం అభివృద్ధి కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. టీడీఆర్ బాండ్ల అంశంలో మోసం జరిగిందని, దానికి కారకులైన వారిని వదిలేది లేదని తేల్చి చెప్పారు. నిర్మాణ రంగానికి సంబంధించి కీలకంగా వ్యవహరించే నరెట్కో ఆధ్వర్యంలో గుంటూరులో ఏర్పాటు చేసిన స్థిరాస్తి ప్రదర్శనను ముఖ్యమంత్రి చంద్రబాబు, పురపాలక శాఖ మంత్రి నారాయణ ప్రారంభించారు. అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించిన తర్వాత మాట్లాడిన సీఎం చంద్రబాబు, వైసీపీ హయాంలో ఏపీ విధ్వంసానికి గురైతే కూటమి ప్రభుత్వం బ్రాండ్ ఏపీ నినాదంతో ముందుకెళ్తోందని అన్నారు. వైసీపీ సర్కారు నిర్మాణ రంగాన్ని నాశనం చేసిందని, తాము పునర్నిర్మాణం ప్రారంభించామని తెలిపారు. 34 లక్షల మంది ఆధారపడ్డ నిర్మాణ రంగాన్ని ఏపీలో ప్రోత్సహించడం ద్వారా ఆర్థికాభివృద్ధితో పాటు మౌలిక వసతులు పెరుగుతాయన్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో సమస్యల పరిష్కారానికి ముందుంటామని, అందులో భాగంగానే ఉచిత ఇసుక విధానం తెచ్చామన్నారు. భవన నిర్మాణ నిబంధనల్ని సరళీకృతం చేసి స్థిరాస్తి రంగానికి ఊతమిచ్చేలా కొత్త జీవోలిచ్చినట్లు వివరించారు. బిల్డ్ ఏపీ అనే నినాదంతో ఈరోజు మనందరం ముందుకు పోతున్నాం. రాష్ట్రంలో నిర్మాణ రంగం రూపొందుకోవాలి. బెస్ట్ పాలసీ తీసుకొచ్చి నిర్మాణ రంగంలో ఉండే ప్రతి ఒక్కరూ శభాష్ అనాలి. భారతదేశంలో ఎవరైనా అడాప్ట్ చేసుకోవాలంటే మన పాలసీ అడాప్ట్ చేసుకోవాలని చెప్పాను. కన్స్ట్రక్షన్ కు సంబంధించిన రిలేటెడ్ డిపార్ట్మెంట్స్ అన్ని కూడా సింప్లిఫై చేసేదిగా ముందుకు పోతున్నాం. బెస్ట్ గైడ్ లైన్స్ ఇవ్వడమే కాదు, వేరే స్టేట్ ఎక్కడైనా మాకంటే బాగా చేస్తే అవి కూడా తీసుకురండి, దాన్ని కూడా అమలు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. అమరావతిని ప్రపంచంలో అత్యున్నత నగరంగా నిర్మిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఎవరైనా అక్రమ నిర్మాణాలు చేపడితే ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు. అక్రమ నిర్మాణాలను డ్రోన్ల ద్వారా గుర్తించి అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరైనా సరే అనాథరైజ్ కన్స్ట్రక్షన్ దగ్గరికి రావద్దండి. మీరు కూడా పూర్తిగా సహకరించండి. ప్రభుత్వం ట్రాన్స్పరెంట్ గా ఉంటాం, గుడ్ గవర్నెన్స్ ఇస్తాం. అనాథరైజ్ కన్స్ట్రక్షన్స్ మీరు కంట్రోల్ చేయడం, ఎవరైనా చేస్తే రియల్ టైంలో మాకు కూడా చెప్పగలిగితే ఆటోమేటిక్ కంట్రోల్ చేస్తాం. మా ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా చాలా క్లియర్ గా ఆథరైజ్ చేస్తున్నాం, గట్టిగా చెప్తున్నాం. ఒకవేళ ఎవరైనా ఫెయిల్ అయితే మా వాళ్ళపైన కూడా చర్యలు ఉంటాయి. నిర్మాణ సంస్థలతో పాటు ప్లాట్లు విక్రయించేవారు, బ్యాంకులు, నిర్మాణ సామాగ్రి సంస్థలు ఈ ప్రదర్శనలో స్టాళ్లు ఏర్పాటు చేశాయి. 3 రోజుల పాటు ప్రదర్శన సాగనుంది. వైసీపీ ప్రభుత్వం స్కాముల్లో రికార్డు సృష్టిస్తే కూటమి ప్రభుత్వం పల్లె పండుగ గోకులాలతో ఏపీని అభివృద్ధి చేస్తోందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. సొంత నియోజకవర్గం పిఠాపురం మండలం కుమారపురంలో గోకులం షెడ్లను పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో 268 గోకులాలు నిర్మిస్తే తాము 6 నెలల్లో 12,500 గోకులాలు నిర్మించామన్నారు. ఆవు బాగుంటే రైతు బాగుంటాడని, రైతు బాగుంటే దేశం బాగుపడుతుందని పవన్ పేర్కొన్నారు. భవిష్యత్తులో 20,000 గోకులాలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో వీఐపీ ట్రీట్మెంట్ తగ్గి కామన్ మ్యాన్ ట్రీట్మెంట్ పెరగాలని పవన్ స్పష్టం చేశారు. ఏపీలో 15 ఏళ్లకు తక్కువ కాకుండా కూటమి ప్రభుత్వం ఉండాలన్నారు. అందుకు అధికార యంత్రాంగం సహకారం కావాలన్న పవన్, అధికారం అలంకారం కాదు బాధ్యత అని స్పష్టం చేశారు. ఎవరైనా ఇష్టారాజ్యం వచ్చినట్లు ప్రవర్తిస్తే తీవ్ర చర్యలుంటాయని పవన్ హెచ్చరించారు. వీళ్ళను కొడితే క్రిమినల్స్ కి కాస్ట్ లేదు, గుర్తుపెట్టుకోండి. తప్పులు చేసి కులాల వెనక దాక్కుంటే బయటికి తీసుకొస్తాం, గుర్తుపెట్టుకో. కులాల వెనక దాక్కోకండి. ప్రజాప్రతినిధులకి కులం లేదు. ఈయన కొడితే మాకు ఓట్లు పోతాయి. ఇప్పుడు నేను అధికారులందరికీ చెప్తా ఉన్నాను, సార్ ఈయన అరెస్ట్ చేస్తే ఓట్లు పోతాయి. ఎందుకు ఓట్లు పోతాయి? ఎవరు వెనకేసుకొస్తారు వీళ్ళని? నేనైతే వెనకేసుకురాను. విఐపి ట్రీట్మెంట్ ఆగాలి. ఇక్కడ సగటు కామన్ మ్యాన్ ట్రీట్మెంట్ పెరగాలి. 6 నెలల హనీమూన్ పీరియడ్ అయిపోయింది. అందరికీ, నాతో సహా. లా అండ్ ఆర్డర్ కనుక ఎవరన్నా సరే ఇష్టం వచ్చినట్టు చేస్తే తొక్కి నారత్తిస్తాను ఒక్కొక్కరికి. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను ఈ నెల 26 నుంచి అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. సాగుకు యోగ్యమైన భూములకు మాత్రమే రైతు భరోసా ఇస్తామని స్పష్టం చేశారు. పంట వేసినా వేయకున్నా రైతు భరోసా ఇస్తామని తెలిపారు. భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు మాత్రమే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అమలు చేస్తామని పేర్కొన్నారు. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికపైన సీఎం కలెక్టర్లకు పలు సూచనలు చేశారు. ఈ నెల 26 తర్వాత తాను కూడా జిల్లాల్లో ఆకస్మికంగా పర్యటిస్తారని వెల్లడించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగిన కలెక్టర్ల సమావేశంలో రైతు భరోసా, భూమి లేని పేదలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల పథకాల అమలు, లబ్ధిదారుల జాబితా తయారీపై చర్చించారు. ఈ నెల 26న రిపబ్లిక్ దినోత్సవాన రైతు భరోసా ఇవ్వాలని, అదే రోజు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. సాగుకు యోగ్యమైన భూములకు మాత్రమే రైతు భరోసా చెల్లించాలని సీఎం స్పష్టం చేశారు. పంట వేసినా వెయ్యకున్నా రైతు భరోసా ఇవ్వాలన్నారు. అనర్హులకు రైతు భరోసా ఇవ్వొద్దని సీఎం సూచించారు. రియల్ ఎస్టేట్, లేఅవుట్, నాలా కన్వర్ట్ అయిన భూములు, మైనింగ్ భూములు, గోదాములు నిర్మించిన భూములు, వివిధ ప్రాజెక్టులకు సేకరించిన భూముల వివరాలను ముందుగా సేకరించాలన్నారు. గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీల రెవెన్యూ రికార్డులు, సంబంధిత విభాగాల రికార్డులన్నీ క్రోడీకరించుకోవాలని సూచించారు. వీటితో పాటు విలేజ్ మ్యాప్లను పరిశీలించాలని, ఇందుకోసం అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి ధృవీకరించుకోవాలని స్పష్టం చేశారు. వ్యవసాయ యోగ్యం కాని భూముల జాబితాలను పక్కాగా తయారు చేసి గ్రామ సభల్లో ప్రచురించాలన్నారు. వీటిని గ్రామ సభల్లో చర్చించి వెల్లడించాలన్నారు. భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు మాత్రమే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అని సీఎం తెలిపారు. రాష్ట్రంలో వన్ రేషన్ వన్ స్టేట్ విధానాన్ని తీసుకురాబోతున్నామని, ఒకరికి ఒకచోట మాత్రమే రేషన్ కార్డు ఉండాలని తెలిపారు. ఈ నెల 11 నుంచి 15లోగా పథకాల అమలుకు కావాల్సిన ప్రణాళిక పూర్తి చేయాలని కలెక్టర్లకు నిర్దేశించారు. కలెక్టర్లు అర్హుల జాబితాను జిల్లా ఇన్ఛార్జి మంత్రికి అందించాలని, మంత్రి ఆమోదంతోనే అర్హుల జాబితాను విడుదల చేయాలని సూచించారు. ఈ పథకాల అమలుపై అన్ని గ్రామాల్లో గ్రామ సభలు, మున్సిపాలిటీలో వార్డు సభలు నిర్వహించాలని సీఎం నిర్దేశించారు. ఈ నెల 26 తర్వాత తాను కూడా జిల్లాల పర్యటనకు వచ్చి ఆకస్మిక తనిఖీలు చేస్తానని తెలిపారు. నిర్లక్ష్యం కనిపిస్తే చర్యలు తీసుకుంటారని సీఎం హెచ్చరించారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు నెలలో ఒక్కసారైనా హాస్టల్స్ తనిఖీ చేసి రాత్రి బస చేయాలన్నారు. మహిళా అధికారులు బాలికల హాస్టల్స్ కు వెళ్లి అక్కడి విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపాలని సూచించారు. హైదరాబాద్లో నిర్మించనున్న ఫోర్త్ సిటీ న్యూయార్క్, లండన్, టోక్యో, సియోల్, దుబాయ్ వంటి నగరాలతో పోటీ పడేలా ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో సిఐఐ జాతీయ కౌన్సిల్ సమావేశాలను ప్రారంభించిన రేవంత్ రెడ్డి ఫోర్త్ సిటీలో సేవారంగం మాత్రమే ఉంటుందని తెలిపారు. ఫ్యూచర్ సిటీని కాలుష్యరహిత నెట్ జీరో సిటీగా చేయాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని చెప్పారు. తెలంగాణ ఆర్టీసీలోకి 3200 ఎలక్ట్రిక్ బస్సులు తీసుకువస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్, రోడ్డు పన్ను తొలగించామని గుర్తు చేశారు. దేశంలోనే ఎలక్ట్రిక్ వాహనాలు ఎక్కువగా అమ్ముడవుతున్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని తెలిపారు. మూసి పునరుజ్జీవంతో 55 కిలోమీటర్ల వరకు మంచినీటితో ప్రవహించేలా చేయనున్నామని రేవంత్ రెడ్డి వివరించారు. Regional ring road will be 360 kilometers long. We are planning a regional ring railway around it. We will also have a radial roads connecting ORR and RRR, regional ring road. We have created a high focus on skills and jobs creation. My strategy is to become China plus one alternative for the world. Outside the RRR, that is rural Telangana, we will focus on agriculture, organic farming, cold storages, warehousing for farmers. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి ఏసీబీ విచారణ ముగిసింది. ఈ ఉదయం ఏసీబీ కార్యాలయంలో విచారణకు హాజరైన ఆయనను సుదీర్ఘంగా 6.5 గంటల పాటు అధికారులు విచారించారు. ఇప్పటికే ఈ కేసులో A1 కేటీఆర్, A2 అరవింద్ కుమార్ ను విచారించి వాంగ్మూలం తీసుకున్నారు. వారి వాంగ్మూలం ఆధారంగా హెచ్ఎండిఏ ఖాతా నుంచి ఎఫ్ఈఓకు నిధుల బదిలీపై బిఎల్ఎన్ రెడ్డిని అధికారులు ప్రశ్నించారు. ఆయన చేసిన ప్రొసీడింగ్ పత్రాలు ముందు పెట్టి విచారించారు. ఆర్బీఐ అనుమతి లేకుండా ఎవరి ఆదేశాల మేరకు నిధులు బదిలీ చేశారని అడిగారు. పన్ను మినహాయించుకోకపోవటం వల్ల హెచ్ఎండిఏపై అదనంగా 8.6 కోట్ల భారం పడిందన్న ఏసీబీ ఎందుకు పన్ను మినహాయించుకోలేదని ప్రశ్నించారు. హెచ్ఎండిఏ ఖాతా కలిగిన హిమాయత్ నగర్లోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అధికారుల పాత్రపై ఆరా తీశారు. పై అధికారుల ఆదేశాలు మాత్రమే అమలు చేశానని, తన సొంత నిర్ణయాలు ఏమీ లేవని బిఎల్ఎన్ రెడ్డి అధికారులకు సమాధానం ఇచ్చినట్టు తెలుస్తోంది. మాజీ మంత్రి కేటీఆర్ పై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఫార్ములా కేసులో నిన్న ఏసీబీ విచారణకు హాజరైన కేటీఆర్ అనంతరం అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించినందుకు కేసు నమోదు చేశారు. ఏసీబీ కార్యాలయం నుంచి బీఆర్ఎస్ కార్యాలయానికి అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించారంటూ ట్రాఫిక్ పోలీసులు చేసిన ఫిర్యాదుపై కేసు నమోదు చేశారు. మరోవైపు కేటీఆర్ ఇవాళ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కలిశారు. కొంతమంది పార్టీ నేతలతో కలిసి ఎర్రవల్లి వెళ్లిన కేటీఆర్ తండ్రితో కాసేపు విడిగా సమావేశమై విచారణకు సంబంధించిన అంశాలను వివరించినట్టు తెలిసిందే. న్యాయపరంగా ఇతరత్రా అనుసరించాల్సిన కార్యాచరణపై కేసీఆర్ తన కుమారుడికి దిశానిర్దేశం చేసినట్టు తెలిసిందే. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్నింటికీ సిద్ధపడి ప్రజల కోసం పోరాడాలని కేసీఆర్ సూచించినట్లు సమాచారం.
పన్నుల్లో వాటా కింద రాష్ట్రాలకు నిధులు కేంద్రం విడుదల చేసింది. ఈ మేరకు మూలధన వ్యయం, అభివృద్ధి, సంక్షేమ పనులకు 1,73,030 కోట్ల నిధులు విడుదల చేసింది. ఇందులో ఆంధ్రప్రదేశ్కు 7,002 కోట్లు, తెలంగాణకు 3,637 కోట్లను కేంద్రం కేటాయించింది. వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ సందర్భంగా తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి ఎవరిని ఉపేక్షించే ప్రసక్తే లేదని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు స్పష్టం చేశారు. తిరుమలలోని అన్నమయ భవనంలో చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన అత్యవసరంగా సమావేశమైన టీటీడీ బోర్డు తిరుపతి ఘటనలో మృతుల కుటుంబాలకు పరిహారంపై చర్చించారు. వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ ప్రక్రియపై కూడా చర్చించారు. తొక్కిసలాట ఘటనలో మృతుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి కాంట్రాక్ట్ ఉద్యోగం ఇస్తామని తెలిపారు. మృతుల కుటుంబాలకు పరిహారం చెక్కులు సిద్ధం చేశామని, రేపు బాధితుల ఇళ్లకు వెళ్లి చెక్కులు అందజేస్తామన్నారు. తొక్కిసలాట వంటి ఘటనలు మున్ముందు జరగకుండా చూస్తామన్నారు. తప్పిదం ఎలా జరిగింది అనే దానిపై న్యాయ విచారణ త్వరగా పూర్తి చేయాలని సీఎం దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు. 8 సెంట్రల్ 9 సెంట్రల్ పెట్టినా కానీ ఎలాంటి సంఘటన జరగలేదు. ఈ 1-2 చోట్లనే కొంచెం అక్కడ ఉన్నటువంటి ఇబ్బందుల వల్ల, ఆఫీసర్ ఇబ్బందుల వల్ల జరిగింది. మనం ఎవరి మీద నెట్టట్లేదండి, అది ఎంక్వైరీలు తేలుతుందండి. మనం ఇప్పుడు నేను కూడా ఎవరు ఫలాని XYZ మీద నెట్టట్లేదు. రిపోర్ట్ లో వస్తుంది, దానికి అనుగుణంగానే మనం చర్యలు తీసుకోవటం జరుగుతుంది. ఎవరిని ఉపేక్షించే ప్రసక్తే లేదు. తిరుపతి తొక్కిసలాట ఘటనపై ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరోసారి స్పందించారు. టీటీడీ చైర్మన్, పాలక మండలి సభ్యులు ప్రెస్ మీట్ పెట్టి జరిగిన దుర్ఘటనపై భక్తులకు క్షమాపణలు చెప్పాలని సూచించారు. పవన్ వ్యాఖ్యలపై స్పందించిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు బోర్డు తరపున భక్తులకు క్షమాపణలు చెప్పారు. నేను ఈ రోజున అడుగుతుంది టీటీడీ బోర్డు పాలక మండలి చైర్మన్ గారు గాని, సభ్యులు గాని, ఈఓ కానీ, ఏఈఓ కానీ, మీరు ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణలు చెప్పండి. నేను క్షమాపణలు చెప్పినప్పుడు మీకు క్షమాపణలు చెప్పడానికి నామోషి ఏంటి? బాధ్యత తీసుకోవాలి. ఇది చాలా బాధ కలిగించేది. సంబంధం లేదంటే ఎట్లా? నా తప్పు కాదంటే రాజు 7 చేపలు కదలా, మరి ఎవరు చేస్తారు ఇది? ఈ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా బేషరత్తుగా మా బోర్డు తప్పిదం లేకపోయినా మేము భక్తులందరికీ బోర్డు తరపున క్షమాపణలు చెప్తున్నాం. రాజధాని అమరావతిలో మరో 2,816 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు సిఆర్డీఏ టెండర్లు పిలిచింది. రాజధానిలో ప్రపంచ బ్యాంక్, ఏడీబీ రుణంతో చేపట్టే పలు అభివృద్ధి పనులకు టెండర్లను ఆహ్వానించింది. బిడ్ల దాఖలకు ఈ నెల 31 సాయంత్రం 4 గంటల వరకు గడువు ఇచ్చింది. అదే రోజు సాయంత్రం 5 గంటలకు సాంకేతిక బిడ్లను తెరవనున్నట్లు సిఆర్డీఏ తెలిపింది. పాలబాగు, గ్రావిటీ కాలువల పనులు సహా రాజధానిలోని వివిధ ప్రాంతాల్లో రోడ్లకు సంబంధించిన పనులకు టెండర్లు పిలిచింది. వాననీటి మళ్లింపు కాలువలు, తాగునీటి సరఫరా పైప్ లైన్లు, డ్రైనేజీలు, పచ్చదనం అభివృద్ధి, పాదచారులు, సైకిల్ ట్రాక్లు, విద్యుత్తు, కమ్యూనికేషన్ తీగల అమర్చేందుకు డక్ట్ నిర్మాణం కోసం సిఆర్డీఏ టెండర్లు పిలిచింది. తెలంగాణలో రానున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు అభ్యర్థుల్ని బీజేపీ ప్రకటించింది. ఈ మేరకు 2 ఉపాధ్యాయ, 1 పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి అభ్యర్థిగా పులి సరోత్తం రెడ్డిని ఎంపిక చేసింది. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మల్క కొమరయ్య పేరును ఖరారు చేసింది. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా సి అంజిరెడ్డికి అవకాశం ఇచ్చింది. హైదరాబాద్ మణికొండలోని నెక్నాంపూర్లో అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. ఉదయమే నెక్నాంపూర్కు చేరుకున్న హైడ్రా అధికారులు పెద్ద చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో నిర్మించిన విల్లాలను జేసీబీలతో నేలమట్టం చేశారు. మొత్తం 13 విల్లాలు అక్రమంగా నిర్మించారని గుర్తించిన అధికారులు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాలతో 5 విల్లాలను నేలమట్టం చేశారు. అక్రమ నిర్మాణాల కూల్చివేతలను ఎవరూ అడ్డుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అమెరికా లాస్ ఏంజలస్ లో చెలరేగిన కార్చిచ్చులు అణుబాంబు సృష్టించిన విధ్వంసాన్ని గుర్తు చేస్తున్నాయి. ఎటు చూసినా బూడిదైన నిర్మాణాలు, దట్టమైన పొగలు వ్యాపించిన దృశ్యాలు శ్మశానాన్ని తలపిస్తున్నాయి. లాస్ వేగాస్ చరిత్రలోనే అత్యంత వినాశకరమైన కార్చిచ్చులుగా పాలిసైడ్స్ ఫైర్, ఈటన్ ఫైర్లు నిలిచాయి. పాలిసైడ్స్ కార్చిచ్చు శాంటా మోనికా నుంచి మాలిబు వరకు విధ్వంసం చేస్తే, ఈటన్ ఫైర్ తూర్పు దిక్కున మొత్తంగా 34,000 ఎకరాలకు పైగా భూభాగాన్ని బూడిద చేసింది. ప్రస్తుతం గాలుల వేగం తగ్గినందున సహాయ చర్యలు ముమ్మరం చేయగా మరోసారి వేగంగా గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ కార్చిచ్చుల ధాటికి పసిఫిక్ తీరం నుంచి పసాదేనా తీరం వరకు 10,000కు పైగా ఇళ్లు, ఇతర నిర్మాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. ఇప్పటి వరకు 10 మంది మరణించారు. ప్రభావిత ప్రాంతాల నుంచి హాలీవుడ్ సెలబ్రిటీలు సహా 1,80,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరో 2 లక్షల మందికి ముప్పు పొంచి ఉన్నట్లు అధికారులు తెలిపారు.
హాలీవుడ్ హిల్స్ కు ముప్పుగా బాటిలిన సన్సెట్ ఫైర్ ను పూర్తిగా అదుపులోకి తెచ్చినట్లు చెప్పారు. మంటల కారణంగా 12 లక్షల కోట్ల రూపాయలకు పైగా ఆస్తి నష్టం వాటిల్లిందని ఆక్యువెదర్ అంచనా వేసింది. ఓఎంసీ కేసుల విచారణలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఓఎంసీ అక్రమాల్లో గాలి జనార్దన్ రెడ్డిపై నమోదు చేసిన కేసుల విచారణను 4 నెలల్లో పూర్తి చేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. గత ఏడాది సెప్టెంబర్ 30న ఇలాంటి ఆదేశాలు జారీ చేసిన సిబిఐ విచారణ పూర్తి చేయకపోవడంపై జస్టిస్ సుందరేష్ నేతృత్వంలోని ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మరో 4 నెలలు మాత్రమే చివరి గడువు ఇస్తున్నట్లు స్పష్టం చేసింది. ఇకపై గడువు పెంచబోమని తేల్చి చెప్పింది. అక్రమ మైనింగ్ కేసులో గాలి జనార్దన్ రెడ్డి సోదరులపై సిబిఐ కేసు నమోదు చేయగా 13 ఏళ్లుగా ఈ కేసు కొలిక్కి రాలేదు. సిబిఐ విచారణ సాగుతున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు మరో 4 నెలల్లో విచారణ పూర్తి చేయాలని ఆదేశించింది. మాజీ ఎంపీ ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో సిఐడి విశ్రాంత ఏఎస్పీ విజయపాల్, గుంటూరు జీజీహెచ్ మాజీ సూపరింటెండెంట్ ప్రభావతికి హైకోర్టులో చుక్కెదురైంది. విజయపాల్ బెయిల్ పిటిషన్ను గుంటూరు జిల్లా 2వ అదనపు కోర్టు కొట్టేయగా ప్రభావతి ముందస్తు బెయిల్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. ప్రస్తుతం గుంటూరు జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న విజయపాల్ బెయిల్ కోసం వేసిన పిటిషన్పై అదనపు కోర్టు విచారణ జరిపింది. ప్రస్తుతం కేసు దర్యాప్తు కీలక దశలో ఉన్నందున విజయపాల్ కు బెయిల్ ఇవ్వొద్దని పోలీసులు కోరారు. ఈ మేరకు విజయపాల్ బెయిల్ పిటిషన్ను కోర్టు కొట్టేసింది. అటు తనను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని ప్రభావతి వేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ రికార్డ్ స్థాయిలో పతనమైంది. తొలిసారి 86 రూపాయల మార్కును దాటింది. ఉదయం 85.88 వద్ద ప్రారంభమైన రూపాయి గరిష్టంగా 85.85 స్థాయిని అందుకుంది. అంతర్జాతీయంగా చోటు చేసుకున్న వివిధ పరిణామాలతో తీవ్రమైన హెచ్చుతగ్గులకు లోనైంది. ఒక దశలో డాలర్తో పోలిస్తే 86.14 రూపాయలకు పతనమైంది. తర్వాత స్వల్పంగా కోలుకుని 86.10కు చేరింది. గురువారంతో పోలిస్తే ఇవాళ రూపాయి విలువ 23 పైసలు తగ్గింది. దేశం నుంచి విదేశీ పెట్టుబడులు తరలిపోతుండటం రూపాయి పతనానికి ఒక కారణమని నిపుణులు చెబుతున్నారు. ముడి చమురు ధరల పెరుగుదల, దేశీయ ఈక్విటీ మార్కెట్లో వ్యతిరేక సెంటిమెంట్ కూడా రూపాయి పతనానికి దారితీశాయని తెలిపారు. దేశ వృద్ధి రేటుపై ఆందోళనలు సహా అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా 3వ సెషన్లో నష్టాలు చవిచూశాయి. గత సెషన్లో 528 పాయింట్లు తగ్గిన సెన్సెక్స్ ఇవాళ మరో 241 పాయింట్లు పతనమైంది. ఉదయం 77,682 పాయింట్ల వద్ద బీఎస్ఈ సూచీ ప్రారంభమైంది. మొదట్లో కొనుగోళ్ల మద్దతు 77,920 పాయింట్ల గరిష్ట స్థాయికి చేరింది. తర్వాత ముడి చమురు ధరలు పెరగటం, డాలర్తో పోలిస్తే రూపాయి మారకపు విలువ రికార్డ్ స్థాయికి పడిపోవటం వంటి పరిణామాలతో తీవ్రమైన అమ్మకాల ఒత్తిడి కనిపించింది. ఈ క్రమంలో సెన్సెక్స్ 77,099 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. చివరకు కాస్త కోలుకుని 77,379 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 95 పాయింట్లు తగ్గి 23,431 పాయింట్ల వద్ద ముగిసింది. దేశ పారిశ్రామిక ఉత్పత్తి సూచీ ఐఐపి గత నవంబర్ నెలలో 5.2% వృద్ధి నమోదు చేసింది. తయారీ రంగం మెరుగైన పనితీరు కారణంగానే ఈ వృద్ధి నమోదైందని కేంద్ర గణాంక విభాగం తెలిపింది. 2023 నవంబర్ నెలలో 2.5% మాత్రమే నమోదైనట్టు వెల్లడించింది. 2024 నవంబర్ నెలలో తయారీ రంగం 5.8% వృద్ధిని సాధించినట్లు గణాంక శాఖ పేర్కొంది. 2023 నవంబర్తో పోలిస్తే ఇది 1.3% అధికంగా ఉన్నట్లు వివరించింది. గత ఏడాది నవంబర్లో మైనింగ్ ఉత్పత్తి 1.9%, విద్యుత్ ఉత్పత్తి 4.4% వృద్ధిని సాధించాయి. గత ఏడాది ఏప్రిల్, నవంబర్ కాలంలో మాత్రం ఐఐపి వృద్ధి అంతకుముందు ఏడాదితో పోలిస్తే 2.4% మేర తగ్గిందని కేంద్రం పేర్కొంది.